హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ జానక్య. గైస్, మైండ్ ఎక్స్పో 2026లో మెయిన్‌గా విద్యార్థులు అండ్ యువతకి ఎందుకు ఇంపార్టెంట్? అండ్ ఈ మైండ్ ఎక్స్పో వాళ్ళకే ఎందుకు వాళ్ళ మీద ఎక్కువ ఎందుకు కాన్సంట్రేట్ చేస్తుంది? ఎలా ఉపయోగపడుతుందనే దాని గురించి మనకు చెప్పడానికి స్ఫూర్తి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అయిన వివి రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, విద్యార్థులు అండ్ మరియు యువత ఎందుకు వాళ్ళల్లో ఈ సైకలాజికల్‌గా పరంగా అయినా కానీ, సో వాళ్ళేమన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారా? ఇప్పుడు అంటే స్టూడెంట్స్ విషయానికొస్తే హ్మ్. ప్రపంచంలో ఒక గొప్ప రీసెర్చ్ జరిగింది లేటెస్ట్‌గా. ఆ! ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఆ మల్టిపుల్ ఇంటెలిజెన్స్‌లో కొన్ని ఇంటెలిజెన్స్ మాత్రం డామినెంట్‌గా ఉంటాయి. ఆ డామినెంట్‌గా ఉన్న ఇంటెలిజెన్స్‌లో వాడు యూ మైట్ బి ఎ మ్యాథ్ బ్రెయిన్, ఆర్ ఎ సైన్స్ బ్రెయిన్, ఆర్ ఎ సోషల్ బ్రెయిన్, ఆర్ ఎ ఆర్టిస్టిక్ బ్రెయిన్, వోకల్ కావచ్చు, ఇంకేదన్నా. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ విధానంలో వాటిని ఆ పర్సన్‌ని ఏది ఉంది అని తెలుసుకొని ఆ పిల్లోడిని ఎంకరేజ్ చేసే విధానం ఇప్పుడు లేదు. ఆ! ఒకప్పుడు మన మహాభారతంలో ఉండేది. ఒక ఇంటి నుండి 5గురిని ఆశ్రమానికి పంపిస్తే ఆచార్యుల వారు వీడికి విలువిద్య నేర్పాలి, వీడికి గదని నేర్పాలి. హ్మ్. ఆ టైప్ ఆఫ్ సైన్స్ సైన్స్ ఉంది. డిసపియర్డ్. హ్మ్. ఇప్పుడు ఏం కావాలి? మళ్ళీ అది రావాలి. ఆ పిల్లోడు బోర్న్ విత్ సమ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. అది తెలుసుకోవడానికి కూడా ఈ ఎక్స్‌పోలో ఒక అవకాశం ఉంది. సో, అలాంటి విద్య వైపు వెళ్ళడం ద్వారా ఆ పిల్లోడు జీవితకాలం తను ఈ స్ట్రెస్‌కి గురి కాకుండా ఏదో ఒక నెలనాడు సంపాదించుకోవడం కోసమే విద్య అన్నట్టు కాకుండా హ్మ్. తను తీసుకున్నటువంటి ఆ కోర్స్, ఆ ప్రొఫెషన్‌ని పూర్తిగా సంపూర్ణంగా ఎంజాయ్ చేయడం ద్వారా ఆయన ఆయురారోగ్యాలతోని అవుట్‌పుట్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రపంచానికి, సమాజానికి ఆయన దోహదపడతాడు. లేకపోతే వచ్చేయన్నీ అనర్థాలే. ఓకే. అంటే విద్యా సంస్థల విషయానికొచ్చేటప్పటికి అలాంటి వాళ్ళకు ఇవి మైండ్ ఎక్స్‌పో ఎలా ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా. ఎలా అంటే విద్య అంటే ఊరికే స్కూల్‌కెళ్ళి హ్మ్. అక్కడున్న సిలబస్‌లన్నీ రట్టు కొట్టేసి, తర్వాత రిజల్ట్స్ మార్క్స్ తెచ్చుకొని, హ్మ్. అది డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి అక్కడ డాలర్‌లో లేకపోతే డబ్బులు సంపాదించడం అనేటువంటి ఒక ప్రోటోటైప్‌లో వస్తున్నటువంటి సైడ్ ఎఫెక్ట్సే ఈరోజు సమాజాన్ని వేధిస్తున్నాయి. హ్మ్. ఏదో డ్రగ్ అడిక్షన్ కావచ్చు. ఇవాళ ఏదైతే ఫిడిలిటీ కావచ్చు, లేదా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి స్ట్రెస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, తర్వాత సూసైడ్స్ కావచ్చు. హ్మ్. ఇవన్నిటికీ మూలము ఈ యొక్క విద్యా విధానంలో వాళ్ళకున్న టైంలో వాళ్ళు చేయలేని పనులు కావచ్చు, లేదా వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి కొత్త విషయాలు కావచ్చు, హ్మ్. లేదా స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఈ పిల్లల యొక్క మారుతున్న మానసిక పరిస్థితులు, మారుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎఫెక్ట్స్ కావచ్చు, హ్మ్. పీర్ గ్రూప్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఒక ఒక వేదిక ద్వారా వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని ఆ సర్వీసెస్‌ని ఎట్లా, ఎందుకంటే ప్రతి స్కూల్‌కి ఆ ఎక్స్‌పర్టీస్ ఉండదు. అవును. సో దే హావ్ టు అడాప్ట్ ఫ్రమ్ ద మార్కెట్. ఈ వేదిక అనేది ఈ అక్కడికి రాగానే ఒక సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది. హుహు. నాకు తెలియని అంశాలు కూడా నేను ఇక్కడ నుండి నేను హైర్ అంటే ఒక ఎక్స్‌పర్ట్ వచ్చి అక్కడ పెట్టుకుంటాడు. ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎలా, ఒకాయన మ్యూజిక్ అడాప్ట్ ఎట్లా పిల్లోని క్యాచ్ చేయాలి, ఒకాయన హ్మ్. సైన్స్ బ్రెయిన్, ఇట్లాంటి అన్ని ఎగ్జిబిట్స్ ఉంటాయి. హ్మ్. అక్కడికి రాగానే వాటిని ఎలా పిల్లలకు అందియాలి అనేటువంటి ఒక నైపుణ్యాన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, పేరెంట్స్, టీచర్స్ ఈ ముగ్గురు తెలుసుకోవడానికి ఒక బంగారు అవకాశం ఉంది అక్కడ. ఓకే. సో దట్స్ హౌ దే కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. ఓకే. సార్, ఇలా ఇంతమందికి ఉపయోగపడుతుంది కదా! మరి ఇప్పుడు ప్రెజెంట్ మానసిక సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నది విద్యార్థులతో పాటు యువత అనేవాళ్ళు కూడా ఎక్కువ బాధపడుతున్నారు. మరి యువత విషయానికి వచ్చేటప్పటికి ఈ మైండ్ ఎక్స్‌పో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను మైండ్ ఎక్స్‌పోకొచ్చానంటే నాకు ఎలా ఉపయోగపడుతుంది? ఈరోజు యువతలో అతి పెద్ద ప్రాబ్లం అంటే అడోలిసెంట్లో వస్తున్న మార్పులు. హ్మ్. దురదృష్టవశాత్తు స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ ఎక్కడ కూడా హ్మ్. ఈ మారుతున్న అడోలిసెంట్ పీరియడ్‌లో ఏమవుతుందంటే సడెన్‌గా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. యాహ్! ఒక బాయ్, గర్ల్ ఉంటే ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ పెరుగుతుంది. హ్మ్. ఈ అట్రాక్షను ఎంతవరకు ఏ లిమిట్‌లో ఉండాలి? ఈ అట్రాక్షను అనర్థాలకు దారి తీయకుండా ఉండే పరిస్థితి, సెల్ఫ్ మేనేజ్‌మెంట్ అనేది యువతలో ఉండదు. హ్మ్. అది స్కూల్‌లో చెప్పరు, పేరెంట్ చెప్పడు. పేరెంట్‌కి టాబు. వాడికి హ్మ్. చెప్పాలంటే మీసాలు గడ్డాలు వచ్చినాయంటే అరే ఎందుకు వచ్చినాయో చెప్పరు, భయపడతారు ఆళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎక్స్‌పో అనేది ఈస్ కమింగ్ అప్ విత్ హౌ టు ఎడ్యుకేట్ ఒక బాయ్ గర్ల్ రిలేషన్‌షిప్ ఎట్లా చూడాలి. చూడకపోతే ఏమవుతది, అనర్థాలకు దారి తీస్తుంది. అవును. యాసిడ్ అటాక్స్ అంటాడు, అమ్మాయి మీద అబ్బాయి ఇది అంటాడు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్స్ వస్తాయి,
లేకపోతే ఇవన్నీ గొడవలు అయిపోయి కుటుంబాల మధ్యలో గొడవలు, పిల్లలని అపార్థం చేసుకోవడం, వాళ్ళ ఇళ్ళ నుంచి పారిపోవడం. సో ఇవన్నీ సినిమాలలో జరుగుతున్నటువంటి ప్రభావము, మీడియాలో జరుగుతున్న ప్రభావము, ఇవన్నీ ఇమోషనల్ ప్రాబ్లమ్స్. ఈ ఇమోషనల్ అవేర్నెస్ అనేది ఇక్కడ ఎక్స్పోలో ఒక గొప్ప వరంలాగా వాళ్ళకు రాబోతుంది. ఓకే. ఆ ఎమోషనల్ అవేర్నెస్లో అందరు భాగస్వాములే. స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్, పేరెంట్స్, వీళ్ళ యొక్క పాత్ర చాలా పెద్దది. చిల్డ్రన్ కూడా వాళ్ళు తెలుసుకోవాలి వెదర్ వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్. గుడ్డిగా ఒక లవ్ అంటే దాని అర్థం ఏందో తెలుసుకోకుండా, ఆ లవ్ అనగానే మొత్తానికి సర్వస్వం అనే ఒక పిచ్చి మత్తులో ఉండడం, అట్లా కాకుండా హ్యూమన్ లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ ద లవ్ అనేది ఎంతవరకు ఇట్ ఈస్ రియల్లీ అంటే సినిమాలో చూపించినట్టు కాకుండా రియల్ లైఫ్లో ఎంతవరకు లవ్ యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత యువతలో ఉంది. లేనప్పుడు హీ విల్ బి ఎ బిగ్ సఫరర్. ఇఫ్ హీ ఈజ్ ఎ సఫరర్, సొసైటీ ఈజ్ ఎ సఫరర్. సొసైటీ ఈజ్ ఎ సఫరర్, అవుట్పుట్ లేదంటే దేశానికి కూడా సఫరర్. సో దట్ ఈస్ వాట్ మన ఇండియా బీయింగ్ ద హైయెస్ట్ యూత్ నేషన్ మనకుంది. కానీ వాళ్ళని మనం ప్రొడక్టివ్ సైడ్ తీసుకుపోలేకపోతున్నాం. ఉన్మాదంలో చాలా సందర్భాలలో ఇవాళ మీరు చూస్తున్నారు ఎట్లా ఒక కాక్రోచ్ పార్టీ పేరు చెప్పుకొని ఒక మీడియా ద్వారా ఏకంగా ఎంతమంది రోడ్ల మీదకి వస్తున్నారు. సో వీళ్ళందరికీ ఒక డైరెక్షన్ కావాలి. ఓన్లీ ఒక రాజకీయ నాయకులు లేకపోతే ఓన్లీ ఒక అధికారంలో ఉన్న పార్టీలే కారణం కాదు కదా, వాళ్ళు కొంతవరకు కారణం. బట్ సమాజాన్ని ట్రాన్స్ఫార్మ్ కావాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పాత్ర ఉంది, పేరెంట్స్ పాత్ర ఉంది, సామాజిక పాత్ర ఉంది. వీళ్ళందరూ పాత్ర పోషించాలి కదా. టీచర్స్ పాత్ర ఉంది. మరి వాళ్ళు అవేర్నెస్ లేకుండా అన్ని తీసుకుపోయి ఏదో గెలిచిన ప్రభుత్వం లేకపోతే అపోజిషన్ లీడర్ల మీద పెడితే మరి ఎట్లా మారుతుంది సమాజం? అంటే దీంతో పాటు సోషల్ మీడియా ఒక ప్రభావం అనేది కూడా పిల్లల మీద ఎక్కువ కనిపిస్తుంటుంది కదా. చాలా ఎక్కువ ప్రభావం ఉంది. ఇలా సోషల్ మీడియా ఈజ్ అ హైయెస్ట్. ఒక పిల్లోడు పొద్దున్న సాయంత్రం వరకు పక్క ఫ్రెండ్తో మాట్లాడడం కానీ, పేరెంట్స్తో మాట్లాడడం కానీ, టీచర్స్తో మాట్లాడడం కానీ తక్కువ, సోషల్ మీడియాలో ఎక్కువ ఉన్నాడు. సో పూర్తిగా సోషల్ మీడియానే ఆయనకు ప్రతి సమస్య సమాధానం అనుకుంటున్నాడు. కానీ ఏది చూడాలి, ఏది చూడొద్దు, ఏది వాస్తవం, అది అవాస్తవం అనే డిస్క్రిప్షన్ పోయింది. అది ఏది వస్తే అది కరెక్ట్ అనుకుంటున్నాడు. బట్ అందులో పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ని ఎలా తీసుకోవాలి, పాజిటివ్ తెలియదు. పాజిటివ్ తీసుకున్నాడు సక్సెస్ అవుతున్నాడు, నెగిటివ్ తీసుకున్నాడు అనర్థాలకు దారితీస్తుంది. సో ఆ డిస్క్రిప్షన్ పెంచడమే ఈ ఎక్స్పో యొక్క మూల ఉద్దేశం. సో నైస్ అండ్ సూపర్ సార్. మైండ్ ఎక్స్పో యొక్క అది కూడా విద్యార్థులకు, యువతకు ఎంత చక్కగా ఉపయోగపడుతుందో, వస్తే వాళ్ళకు కేవలం ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా ఒక ప్లేఫుల్గా కూడా ఉండబోతుందని కూడా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్.